చేస్తున్నది అలిగేషన్ ఏమో అంటున్నా నేను. అంటే తప్పుడు ఆరోపణ కూడా అయి ఉండొచ్చు కదా, మీ అనుమానం కూడా అయి ఉండొచ్చు కదా అంటున్నా. నేను TV5లో ఏం చెప్పాడు, వీళ్ళ సైడ్ సపోర్ట్ నేనున్నా, నువ్వు కోర్టులో చూసుకోమని చెప్పాలి, కోర్టు న్యాయం. ఏంది వీళ్ళ సైడ్ సపోర్ట్ అంటే? నేను చెప్తున్నాను, పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ జరిగింది, వాస్తవమే. అప్రోచ్ అయింది నేను కాదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు. ఓకే, నాకు ఫోన్ చేశారు, ఇట్లాంటి మూడు పిల్లల వాటి మీద మేము చెయ్యమన్నారు ఆయన, నరేంద్ర గారు. నేను అన్నాను, కాదన్నా నా వల్ల కావట్లా, నేను తట్టుకోలేకపోతున్నా, చేయండి, నా కొడుకు ఇబ్బంది పడతాడు, నేను అందుకే మాట్లాడలేదంటే, ఈ చేస్తే మాకు బ్యాడ్, నేను చేయను, మొగుడు పిల్లలు మీ ఇద్దరు చూసుకోండి అన్నారు. లేదండి అంటే, సరే నీ గురించి నేను ఆలోచించను, అమ్మాయి గురించి ఆలోచించను, పుట్టిన బిడ్డ గురించి ఆలోచించి నేను తీర్పు చెప్తా, నీకు ఓకేనా? ఓకే. జిస్మత్ గురించి ఈ గొడవ అంతా ఆ అమ్మాయి సైడ్ చెప్తున్నా, నాది పక్కన పెట్టండి. అప్పటి నుంచి జిస్మత్ గురించి జనవరిలో నేను రాశా, కలిసి ఉంటామని రాశా, రికార్డింగ్లో అమ్మాయి చెప్పింది, వినండి, నా కొడుకుని చూపించట్లా. ఆయన అంటున్నది ఏంటంటే, నేను పోలీస్ స్టేషన్లో ఎవరికి ఫోన్ చేసి ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, నా కూతురు లాంటిదామే, దాన్ని మీరు ఇంకో కోణంలో దాన్ని చేస్తున్నారు. నేనే సంతోషిస్తా. ఎందుకు అబద్ధం చెప్పాడు ఆయన ఒకసారి కలిశానని? ఆ అవసరం ఏంటి నాకు? మీరు చెప్పండి, నన్ను క్వశ్చన్లు వేస్తున్నారుగా, మీరు నాకు ఆన్సర్ చెప్పండి దానికి. ఏంటండి మాట్లాడరు అంటే? ఒక్కసారి ఇంటికి వెళ్ళానన్నాడు, చాలాసార్లు ఆయన సెల్ ఫోన్ టవర్ తీస్తే అక్కడ చాలాసార్లు వెళ్ళాడు అక్కడికి, నాకు పని వాళ్ళు చెప్పారు. ఏంటి అవసరం అంటున్నా నేను, అబద్ధం చెప్పాల్సిన అవసరం. నేను రెండోసారి వెళ్ళినప్పుడు వీడియో చూపించాగా, అంత ఈజీగా ఇన్స్టా రీల్ చేసుకుంటున్నాడు, నా ప్లేట్లో తింటా, నా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటా, ఆమెమో ఇంటర్వ్యూలు, నేను కొనిచ్చిన సోఫాలో కూర్చుంటా ఇంటర్వ్యూలు ఎత్తుందామా, నా డబ్బులతో నన్నే నా మీదకి వచ్చి పొడుస్తున్నారు. నేను అమ్మాయి హర్ట్ అయిందని, ఆ అమ్మాయి చేసిన వాటికి నేను చాలాసార్లు హర్ట్ అయ్యా, కానీ నాకు యోగం లేదు, సారీ చెప్పించుకునే యోగం లేదు. నేను సారీ, ప్లీజ్, ఐ లవ్ యూ, కలిసి ఉందామని మొన్న మే వరకు పెట్టా, అవి కూడా స్క్రీన్ షాట్లు పెట్టా. మరి మే వరకు ఒక మొగుడు ట్రై చేస్తుంటే పెళ్ళానికి ఉండటానికి ఈయన పెద్ద మనిషి కూర్చోబెట్టి, నువ్వు చేసుంటే చేయబాక, మంచిగా ఉండు అని చెప్పొచ్చుగా. డైరెక్ట్ అటాక్ ఏంటి అసలు? నిన్న ఏం అవసరం మీడియాలో పెడతానికి? మేము ఆయన పేరు చెప్పామా? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు నా సపోర్ట్ లేదు అది ఇదని? మళ్ళీ నేను చేస్తున్నా అప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు? నరేంద్ర గారు సెటిల్మెంట్ చేశారు, జెంటిల్మెన్ సెటిల్మెంట్. నేను చెప్తాను, నాకు క్యారెక్టర్ ఉంది ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే మాకు కూడా తెలుసు, మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాకు పరిచయం. ఇలాంటి విషయాల్లో నిజంగా అంత క్యారెక్టర్ ఉంటే నిజం చెప్పాలి. విషయాల్లో ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోవటం కానీ, లేకపోతే ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఆయన మీద ఆ మచ్చ లేదు. నిజానికి నాకు తెలుసు సార్, నాకు తెలియదు ఎవరి గురించి. నేను సినిమాలు చేసుకుని నా పని నేను చేసుకుంటా, నేను వీడియోలు కూడా చూడను, నాకు ఎవరో కూడా తెలియదు. మూర్తి అనేవాడు ఎవడో తెలియదు. ఆ రోజు దానికి ముందు డిస్కషన్ పెట్టారు, ఆవిడ ఆయనతో మాట్లాడుతుందని చూశాను, వెళ్ళాను, నా ఫ్రెండ్స్ చెప్పారు ఆయన గురించి, వెళ్ళి ఆ రోజు పరిచయం చేసుకున్నాను. అంతవరకు తెలుసు. నేను చెప్పా, మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్సేనండి అని, స్వామి మాలేసుకుని చెప్పా. మరి ఎందుకు అబద్ధం చెప్పాడంటే, మీరు మాట్లాడరు, నేను చూపించే కదా, రేపు ప్లేట్లో తింటాం తప్ప, ఇవన్నీగా నేను తప్పంట్లా, నువ్వు ఒక్కసారి వెళ్ళా అని చెప్పావు చూడు, అది తప్పు. ఉన్నది చెప్పు. నేను ధైర్యంగా చెప్పాగా, నేను ధైర్యంగా ఒప్పుకున్నా. వాళ్ళు ఒప్పుకుంటారా తప్పులు చేసినాయి? గౌతమి ఒప్పుకుంటుందా? చూపించారు, అది మీ ఇల్లేనా? మీ ఇంట్లోనే, మీ డైనింగ్ టేబుల్లోనే ఆయన కూర్చుని తింటున్నది వీడియోనేనా? మీరు వెళ్ళండి ఒకసారి, ఆ డైనింగ్ టేబుల్ చూడండి, అక్కడ ఉందా? మరి మార్చేస్తారేమో ఇప్పుడు ఇల్లు. త్వరగా ఇప్పుడు ఎవరు మనిషిని పంపించండి, బ్యాక్గ్రౌండ్ చూడండి. అది కాకపోతే మీ చెప్పుందా, కొట్టండి చెప్పుతో. హీరోనే కదా, కొడితే మా పరుగు పోద్ది కదా, కొట్టించుకుంటా. ఆయనదే కండి ఇన్స్టాగ్రామ్ ఇది. ఈ ప్లేట్ నాది, ఓకే. ఆ కింద డైనింగ్ టేబుల్ నాది, ఓకే. వెళ్ళటం కూడా తప్పంట్లా, ఒకసారి వెళ్ళాను ఎందుకు చెప్పాడు? ఓకే, ఒకసారి చెప్పాడు అనేది మీ అభ్యంతరం. బేసిక్ వెళ్ళటాన్ని మీరేం తప్పట్లేదు. ఓకే. రెండోది
సరే మీ బాబుతో ఆడుకున్నాడు తప్పే ఉందండి, పసిపిల్లడితో. నేను మీ ఇంటికి వచ్చినా కూడా బాబుతో ఆడుకుంటాను కదా, అందులో నా కొడుకు నేను నాకు చూపించట్లా. ఓకే, ఎందుకు చూపించట్లా? మీరు మీ భార్య డైవర్స్ దాకా వచ్చారు, గొడవలు పడుతున్నారు. అయితే నేను మా ఆవిడ చూసుకుంటాం. నా కొడుకు ఏం చేశాడు? చచ్చిపోన్నా నేను. నా బాబుతో ఎట్లా ఉంది రిలేషన్ అనేది మీకు చూపించా, చంపేస్తానని కూడా చెప్పారు. అబద్ధాలకైతే అండి నేను మీకు ఎందాక ఫస్ట్ బర్త్డే చేయలేదంది చూపించా, అన్నప్రశ్న చేయలేదంది చూపించా కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఇదంతా టాపిక్ ఏంటంటే జిస్మత్ ఓనర్, జిస్మత్ ఓనర్. ఎందుకు అంత ప్రూవ్ చేసుకుంటున్నావు? జిస్మత్ ఓనర్ నువ్వేనని. నువ్వు కాకపోతేనే కదా ప్రూవ్ చేసుకునేది. నీ నోటితో నేను చెప్పావు మొత్తం నేనే నా ఐడియా అని. అది వినిపినా? I want to give credit to Mahesh because atanu day and night I see that because I know him very well. Day and night కష్టపడతాడు and Gautam also complete గా కష్టపడి తన dream, I mean this is not his dream, I know that, but this is like his baby, their baby, okay? And ఎన్నుండాల్సింది నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే జిస్మత్ ఈజ్ మై బేబీ. దాని గురించి మాట్లాడాలనుకోవట్లా. ఎన్ని అయినాయో, ఎంత రెవెన్యూస్ ఎంత అయినాయో అందరికీ తెలుసు. అలా పడిపోతున్నప్పుడు మళ్ళీ నా సపోర్ట్. ఓకే, మేము ఆ వీడియోలు ఎందుకు ప్లే చేయట్లేదంటే అది వేరే ఛానల్స్ కావటం వల్ల మాకు ఏంటంటే వాళ్ళ రిపోర్ట్ కొడితే యూట్యూబ్ లో స్ట్రైక్ అవుతుందని. 40 రోజుల నుంచి జిస్మత్ నేనే ఆమె చెప్పిందిగా. గిస్మత్ బ్రాండ్ సింగిల్ వీడియోతో అమ్మాయి అబద్ధం చెప్పింది. ఇంకా అమ్మాయి అబద్ధాలు చెప్పిన నేను ప్రూవ్ చేయనా? కాదండి, గిస్మత్ బ్రాండ్ మీ పేరు మీద ఉందా, ఆవిడ పేరు మీద ఉందా? ఈ భోగి పండుగ వస్తున్న టైంలో లేట్ అవుతున్నావు, ప్లీజ్ ఒక్క. మీరు అడిగినప్పుడు ఒక సినిమా తెలుసు, అది ప్రమోషన్ సింధూరం వచ్చింది కాబట్టి ఇంకొకటి తీసాడు. అది ఇంకా మరి రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు. ఓకే, ఆ సినిమా మరి ఏంటో నాకు స్టోరీ తెలీదు. షూట్ కి అయితే నేను వెళ్ళా. ఓకే, వాళ్ళ డైరెక్టర్ గారే గానీ ప్రొడ్యూసర్ గారే గానీ చాలా చక్కగా బిహేవ్ చేశారు నాతో. ఇదిగోండి ఆ సినిమా మేడం గారు చూస్తున్నారు. నా కొడుకు పక్కన ఉంది ఆవిడ. అదిగోండి, అవును. ఎన్నో అబద్ధాలు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో 90% అబద్ధాలే, 10% నిజాలు ఉన్నాయి. 90% అబద్ధాలు. అన్నెందుకు కష్టపడతాం? నేను కొడుక్కి బ్రాండ్ నాది, జిస్మత్ బ్రాండ్ నాది. అర్థమైందండి? నా ఐడియా. ఆ అమ్మాయి చెప్పిందిగా. అసలు నేనని చెప్పుకోవడం కదా, అమ్మాయి చెప్పిందిగా, వినరాల చెప్పింది. అది ఇంక నన్ను అడగొద్దు. మరి నాకు అన్నిసార్లు నేనేం చెప్పుకోవడం ఏంటండి బాబు? మీరు జర్నలిస్ట్ అని, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు అన్నిసార్లు. నడుస్తుందో ఆవిడ కింద ఉన్నాయి. సార్ జనవరి 30వ తారీఖు అమ్మాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, ఇదంతా ఒక స్ట్రాటజికల్గా జరిగింది సార్. చేసి కలిసి ఉంటామనే నేను పెట్టే సంతకం. కొన్ని రోజులు అయ్యాక బాగానే ఉంది, బాబుని చూపిస్తుంది. నెమ్మదిగా సంతా థియేటర్ పరిస్థితి ఏంటి, ఓకే, ఇవన్నీ అడుగుతుంది. నేనేమన్నా నాకు అర్థం కావట్లా. ఆ అమ్మాయి బాబుని చూపించకపోతే మాత్రం జిస్మత్ జోలికి వస్తా అని చెప్పా మధ్యలో కూడా. అలాగే అమ్మాయి మీద కూడా నాకు ఇష్టం కూడా ఉంది, కోపం కూడా ఉండేది. ఆ అమ్మాయి మార్చ్లో అప్పటికి మొత్తం అప్పచెప్పేసి అన్నీ పరిచయం చేసేసి రాసిన తర్వాత మరి ఎంటైర్ ఈ సిస్టమ్ని అప్పచెప్పిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి ఫ్రాంచైజ్ ఫీజు కట్టాను నన్ను అనలేదంటుంది. ఆ నెల వరకే కట్టానని చెప్తుంది. ఆ నెల వరకే అడిగాను అంటుంది. తర్వాత మేము ఆడుకునేప్పుడు నన్ను కడుపు అన్నం తినేవాడికి పెట్టింది ఆడైతే ఆయన డబ్బులు కట్టమంటే చచ్చిపోతాడు వాడు అక్కడే. అమ్మాయి మాట్లాడింది ఆ రోజు. భరిచ్చా. మా అమ్మని వేరే భరత్ అనే అతని దగ్గర మా అమ్మని నేను చెప్పుకోలేను అంది. మా అమ్మని అనొద్దు అని చెప్పా. అప్పటికి నా కొడుకుని చూపించట్లా, అడుక్కుంటున్నా నేను. సెటిల్ చేసుకుంటే చూపిస్తామని చెప్పి వాళ్ళ మదర్తో మెసేజ్ కూడా పెట్టించింది. నేను మీకు అది ఇచ్చా. మరి ఎప్పుడు ప్లే చేస్తారో నాకు తెలియదు. ప్లే చేయండి పీసీఆర్, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ప్లే చేయండి. ఇప్పుడు ఇది మీ అత్తగారికి పెట్టారండి. మీ అత్తగారి గౌతమికి పెట్టిన మెసేజ్ ఇది. టాక్ అండ్ లెట్ మీ బి విత్ యూ, స్టాప్ కాలింగ్ అండ్ అటాకింగ్. ఇది పెట్టింది ఎవరండి? ఆ అమ్మాయి పెట్టింది. ఇటు పక్కే నేను పెట్టింది. నువ్వు నన్ను ఏం చేయాలంటావో చెప్పు, ఒకసారి కాల్ చేయి. ఓకే, దట్స్ నాట్ మై ఇంటెన్షన్. నన్ను టార్గెట్ చేయకు అని ఆవిడ పెట్టిన మెసేజ్. నేనే ఇవన్నీ నేను పెట్టిన టార్గెట్ చేయకు అని పెట్టింది ఎవరు? నేనే. ఓకే, నన్ను టార్గెట్ చేయకని ఆమె పెడుతుంది. దట్స్ నాట్ మై ఇంటెన్షన్ గౌతు. ఆవిడ పేరుని గౌతు అని పిలుస్తారు. అవునండి. ఐఎమ్ నాట్ ఈటింగ్, సో అట్లీస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ సమ్.
ఐ సెంట్ దెమ్ టు మై పేరెంట్స్ ఆల్సో. సాడ్ థింగ్ ఓన్లీ మై మదర్ బిలీవ్డ్ మీ. కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరండి మదరా? కళ్ళు తిరిగి పడిపోయింది మదర్. ఓకే, అందరూ హ్యాపీగా ఉండాలి, ఏం చెయ్యాలో చెప్పు, నువ్వు చెప్పు. జగా బాబు గురించి నువ్వు హ్యాపీగా ఉండాలి. బాబు పేరు జగా. ఆవిడ ఏది రికార్డింగ్లు ఆమె చేసిద్ది కదా, మరి ఆ ఇంటెన్షన్ ఆ అమ్మాయికి ఉంది, నాకు తెలియదు కదా. నేను ఎక్కడ చేస్తానని దొంగకే ఇంకోటి దొంగతనం చేస్తాడని భయం. ఇప్పుడు బాబుని చూపి సార్ అమ్మాయి దానికి ఏం పెట్టింది, ఐ విల్ టాక్ ఇన్ పర్సన్ అని పెట్టింది. ఓకే, అన్ని ఇన్ పర్సన్ గానే అడిగేది డబ్బులన్నీ. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఇది కాదు సార్, నేను బాబుని అడిగింది పెట్టండి. బాబు అంటే అత్తగారిని రిక్వెస్ట్ చేసిన ఆవిడ కూడా అడిగా. అది ఒక్కొక్కసారి రెండోది అండి. ఏది సాటర్డే అత్తగారు అంటే మీ గౌతు వాళ్ళ మదర్ అండి. ఓకే, అత్త గౌతు. ఓకే, జగద్వాజ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చూపించండి. ఓకే, అంటే మీ అబ్బాయిని మీకు చూపించమని అడుగుతున్నారు. ఓకే, హాయ్ అత్త, జగద్వాజని చూపించగలరా దయచేసి? సాటర్డే 7th June మీరు పెట్టిన మెసేజ్ ఇది. ఓకే, ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. ఓకే, హీఈస్ విత్ గౌతమి బాబు. మీ అత్తగారు రిప్లై, ఐ యామ్ ఇన్ నందిగామ. ఓకే, నందిగామలో ఉన్నాను నేను. సో ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, మీ బిడ్డను చూపించమని బెగ్గింగ్ చేసుకుంటున్నారు మీరు. బొచ్చుడున్నాయి అట్లా. ఇది ఎప్పుడు జూన్కే. ఓకే, బాబు ఐ యామ్ సారీ, నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను. ఓకే, సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకు. ఒకసారి అది మళ్ళీ ప్లే చేయండి. ఒకసారి వచ్చి నాకు పాజ్ కొట్టండి అక్కడ కరెక్ట్గా ఆవిడ ఇచ్చిన రిప్లై. ఓకే, ఆవిడ కూడా చాలా పద్ధతిగా పెట్టారండి. మీకు ఫాదర్గా నన్ను ఎప్పుడేం అనలేదు. ఓకే, నన్ను అంటున్నారు అత్త అని నన్ను మోసం చేశాడు. బాబు అని మీరు నాకు బాబుని చూపిస్తానని చెప్పి ఏం చేశారు, వాళ్ళ పెద్దల్లుడు చెప్పాడు ఇంట్లో కూర్చుని. ఎప్పుడో 4 years బ్యాక్ ఎప్పుడో వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు, బాబు పుట్టాక నీ ఆస్తులు లాగుదామని. అంటే నేను పిచ్చోడిలాగా ఆయన గురించి వచ్చి వీళ్ళకే చెప్పాను. అతను ఇప్పుడు నాకు వెళ్ళను. అప్పటి నుంచి నేను మాట్లాడట్లా, వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయికి ఒక పొలిటీషియన్ కిస్సీ స్మైల్ పెడతాడు, ఈ అమ్మాయి ఆయనతో మాట్లాడిద్ది. ఎవరండి ఆయన? వద్దు సార్, ఆ అమ్మాయి లాగా నేను పేర్లు అక్కడ చెప్తా కానీ వదిలేండి. ఒకసారి ఆ మెసేజ్ మళ్ళీ ఒకసారి లాస్ట్లోది పాజ్ కొట్టండి. జగద్వాజతో 10 minutes ఉండి. ఓకే, ఇది తర్వాత అనుకుంటండి. హీఈస్ విత్ గౌతమి బాబు, ఐ యామ్ ఇన్ నందిగామ. ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఆవిడ మెసేజ్ రిప్లై ఇచ్చినప్పుడు పాజ్ కొట్టండి. బాబు ఐ యామ్ సారీ, నిన్న మేము వచ్చాము. అంటే హైదరాబాద్కి వచ్చారా? నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను. సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుకి ఇచ్చే రైట్స్ ఇవ్వమని చెప్పు అన్నారు. అంటే ఎవరన్నారు? గౌతమి అన్నారనే. అవును, గౌతమి వాళ్ళ ఫాదర్గా తనకు రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుగా ఇచ్చే రైట్స్ ని చూపించి సెటిల్ చేసుకున్న తర్వాత డబ్బులు అన్ని చేసుకుని అప్పుడు అయితే చూపిస్తామని చెప్పారండి. ఏముందండి దాంట్లో అర్థం కాపోటానికి. నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ ఇది ఇంకోటి అండి. ఇది సార్ ఇవన్నీ బాబుని కొంచెం చూపించండి. ఇది ఇంకోట సార్, ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి సార్. అది కాదు సార్, ఇప్పుడు ఆవిడ నేను అడిగాను, ఆవిడ నన్ను అట్లా అన్నారు నిన్న. నేను కూడా ఆవిడతో చాలా పద్ధతిగానే ఉన్నా. ఏంది ఇదంతా నాకు చూపించడానికి? ఒక నిమిషం పాజు నొక్కండి. బాబుని కొంచెం చూపించండి. 22 జూలై ఫస్ట్ చూసింది.